ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమాటీవీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ రింగ్స్. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. అండ్ ఎగ్స్తో పిల్లలైతే ఎక్కువ ఎగ్స్ తిన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇక్కడైతే నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ని కూడా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఇలా స్మాష్ చేసేసి వేసేసుకోవాలి. 4 ఎగ్స్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ పూసుకోవాలి. ఆల్రెడీ నేనైతే ఆయిల్ పూసేసాను ఈ ప్లేట్కి. ఇప్పుడు స్టవ్ పైన రెడీగా దీనికి సరిపోయే బాండ్లో ఒకటి పెట్టుకోవాలి. ఇలా బిర్యానీ టబ్బు తీసుకుని దానిలో స్టాండ్ పెట్టుకోవాలి. రెడీగా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని ఇందులో పెట్టేసుకోవాలి. మనం ఎగ్స్ వేసుకుని పెట్టలేం కాబట్టి ముందుగానే పెట్టుకోవాలి. ఇంకా మనం కుట్టుకున్న ఈ ఎగ్ అనేది ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తం కూడా వేసుకొని ఇంకా ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది ఇది బాయిల్ అవ్వడానికి. మూత పెట్టేసి ఇంకా ఒక 1 మినిట్ పాటు ఇలానే ఉంచేద్దాం. రెడీగా కార్న్ఫ్లెక్స్ అనేది పొడి కొట్టుకుని ఉంచుకోవాలి. మరి అంత పొడిగా కాదు, కొంచెం బరకగా కొట్టుకొని ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఒక 5 స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. మైదా ఒక 5 స్పూన్స్. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని నీట్గా జల్లించుకోవాలి, ఎటువంటి గడ్డలు లేకుండా. ఇప్పుడు ఇందులో తగినంత కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే తినరు కదా. సో వాళ్ళ కోసమే కాబట్టి మనం చేసేది, అన్నీ కొంచెం తగ్గించి వేసుకోండి. బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి చాలా మంచిది. రుచికి సరిపడా ఉప్పు తగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా, అందుకోసమని నేను పలానింతని క్వాంటిటీ చెప్పను. సో మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా అంటే మరీ అంత లూజ్గా కాదు, నేను చూపిస్తాను ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, 1 మినిట్లో రెడీ అయిపోయింది మన ఎగ్ మిక్స్ అనేది. ఇంకా దీన్ని బయటికి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలాంటి ఒక గ్లాస్ తీసుకోవాలి. చూడండి, ఇలా షార్ప్గా ఉన్నది ఇలా పెట్టి ఒక్కొక్కటిగా తీసుకోవాలి. మధ్యలో ఏదైనా చిన్నపాటి కప్పు ఏదైనా ఉంటే ఇలా మనం వడలు ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది రెడీగా ఉంచుకోవాలి, ఎటువంటి గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో కార్న్ఫ్లెక్స్, ఇది కార్న్ఫ్లెక్స్ ఇలా పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా. సో దీని ప్లేస్ మనం బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, సైడ్స్ తీసేసి మధ్యలో తీసుకోవచ్చు. ఇంకా మన ఎగ్స్ రెడీగా ఉంచుకున్నాం కదా, చూడండి. వీటిని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసి ఇందులో డిప్ చేసి, సో ఇందులో డిప్ చేసి రెడీగా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాను, అందులో వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం గోరువెచ్చగానే ఉండాలి, మరి హాట్గా అయితే బాయిల్ అవ్వకూడదు ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. మనం డిప్ చేసుకొని రెడీగా ఆయిల్ పెట్టుకున్నాను, అందులో వేసి ఫ్రై చేసుకోవడమే. మన ఎగ్ రింగ్స్ చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతాయి, చాలా బాగుంటాయి. చూసారుగా, ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకా ఆయిల్లో. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలి, ఇంకా కలర్ వచ్చేస్తాయి మంచిగా. సో ఇలా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన ఎగ్ రింగ్స్ రెడీ అయ్యాయి. చాలా క్రిస్పీగా, పిల్లలు అయితే అస్సలు విడిచిపెట్టరు, అంత బాగుంటాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా పైన కొద్దిగా మైనీస్ అండ్ టమోటా సాస్ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బా అదిరిపోతుంది, అట్లా ఉంటుంది అన్నమాట. ఇలా టమోటా సాస్ వేసుకొని అండ్ మైనీస్ వేసుకొని తింటే ఉంటుంది, అబ్బబ్బా
అద్దరహో అంటారు, అంత బాగుంటుంది. సో పిల్లలు అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, అస్సలు విడిచిపెట్టారు, అంత బాగుంటాయి అనమాట. సో మనం చెయ్యాలనే ఓపిక అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ తినడానికైతే ఎక్సలెంట్గా ఉంటాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మోర్ వీడియోస్.